సుదిన్ గారు పొత్తుకు సంబంధించి సరే మీరు కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఒక మేరకు బాగానే కుదిరిందని చెప్తూ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీతో కానీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీతో చాలా రాష్ట్రాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించారు. కానీ బెంగాల్లో మరి అది వ్యూహాత్మకమా? బెంగాలు పంజాబ్, ఎందుకంటే పంజాబ్లో అయితే 1-2 స్థానాల్లో ఆప్ కాంగ్రెస్ ఉందంటా ఉన్నారు. బెంగాల్లో మమతా కాంగ్రెస్ వామపక్షాలు కలిస్తే అది అదర్ సైడ్ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందన్న ఆలోచన. అంటే ఇవి ఒక అండర్స్టాండింగ్తో జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే పొత్తు కుదుర్చుకోవటంలో కొంత వైఫల్యం అనుకోవాలా? అలాగే ప్రధానంగా సౌత్ మీద ఈసారి మనం చూసాం, ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాని గారు 3 సార్లు తిరిగిన పరిస్థితి. తెలంగాణ, కర్ణాటక బాగా ఫోకస్ చేస్తున్నారని అంటా ఉన్నాం. కర్ణాటకలో మాజీ సీఎం సదానంద గౌడ్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఏంటి ఇక్కడ ఈ సౌత్లో ఏం చేయబోతున్నారు? జాతీయ స్థాయిలో మీ పొత్తులు ఎలా ఉన్నాయి? ముందుగా పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరే 2-3 ఉదాహరణలు చెప్పారు. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉదాహరణ చెప్పారు మీరు, అలాగే రాజ్ ఠాక్రే ఉదాహరణ చెప్పారు. అంటే బీజేపీ ఎంత భయపడతా ఉందంటే ఇక్కడ సైకలాజికల్ గేమ్. అంటే వాళ్ళు జనరల్ గా ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి, మనం కాదనలేము. కానీ ఈరోజు భారతదేశంలో మేము తప్ప ఎవరూ లేవు, 400 పైగా సీట్లు గెలుస్తామని ఈ డాంబికాలు అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ అట్లా లేదు కదా సార్. నిజంగా వాళ్ళకి అంత 400 సీట్ల గెలిచే అవకాశం ఉంటే ప్రవీణ్ కుమార్ మీద ఆయన ఇక్కడ ఏదో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే అక్కడ నుంచి మాయావతితో చెప్పించి దాన్ని ఢిల్లీ తీసే పెద్ద వాళ్ళు చేయకపోయేవాళ్ళు. రాజ్ ఠాక్రే దగ్గరికి పోయే అవకాశాలు ఉండకపోయేది. ఓవరాల్ గా ఈ రోజు భారతదేశంలో చిత్రపటం ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 10 ఏళ్ల కాలంలో చిన్న చిన్న పార్టీలను ఏదైతే భారతదేశంలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయో రకరకాల రూపంలో తీసుకోవడం, కౌగలించుకొని ఆ కౌగిల్లోని అదృశ్యం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా రాజకీయ పార్టీల ఎగ్జిస్టెన్స్ కి అవకాశం లేని వాతావరణాన్ని దేశంలో 8 రాష్ట్రాలలో గెలిచిన ప్రభుత్వాలు కూలగొట్టడం ద్వారా చేసే ప్రయత్నం చేసింది. మూడో ప్రయత్నం ఏం చేసిందంటే, వేరే ఏ లీడర్షిప్ ను కూడా మోడీ గారి లెవెల్లో అంగీకరించలేకుండా ఒక పెద్ద ప్రచారాన్ని దేశంలో చేపట్టింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి. ప్రజల ఆర్థిక సమస్యలు పెనులో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మనకు తయారైపోయింది. ఏకపక్షం ఏదైతే ఉంది, ఇక్కడ బహుళత్వంతో కూడుకున్న ఈ దేశం ఏదైతే ఉందో, భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్న ఈ దేశంలో నువ్వు ఏ కోణం చూసుకున్నా కూడా మొత్తం ఏకపక్షంగా ప్రజలందరూ ఒకే వైపు తీర్పించే అవకాశం ఉండదు. వీళ్ళు ఇంత కొట్లాడుకొని ఇన్ని డొమ్మరగట్లు వేసినా కూడా 31% ఓట్లు 34% ఓట్ల వరకే వాళ్ళు పరిమితమైన విషయాన్ని కూడా వాళ్ళు గమనించుకోవాలి. వీళ్ళతో పొత్తు పెట్టుకున్న ఏఐడిఎంకి ఎక్కడికి పోయింది, వీళ్ళతో పొత్తు పెట్టుకున్న అకాలీదళం ఎక్కడికి పోయింది, వీళ్ళతో పొత్తు పెట్టుకున్న శివసేన ఎక్కడికి పోయింది. ఈ రోజు మేము చాలా ఆశాజనకంగా ఉన్నాం. ఎందుకోసం అంటే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఒక బలమైన పార్టీ, యూపీలో కనుక కట్టడి చేస్తే, బీజేపీని కట్టడి చేస్తే వాళ్ళ సీట్లు ఒక్కసారి కింద పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మేము పొత్తు పెట్టుకున్నాం. నిన్న రాకపోవడం టెక్నికల్ అంశం. రాహుల్ గాంధీ గారు అఖిలేష్ యాదవ్ గారు కలిసి యూపీలో గల్లీ జరిగిన సందర్భాలను మొన్నదాకా మనం విజువల్ చూసాం. ఈరోజు బీహార్ లో కూడా మేము బలంగా ఉన్నాం. మహారాష్ట్రలో బొంబాయిలో మీటింగ్ పెడితే, న్యాయయాత్ర చివరి మీటింగ్ పెడితే అన్ని లక్షల మందిని వస్తారని అసలు ఎవరు మేమే ఊహించలేకపోయినాం. సౌత్ లో కర్ణాటకలో మేము పవర్ లో ఉన్నాం, తెలంగాణలో పవర్ లో ఉన్నాం. ఇప్పుడు మీరే అన్నారు కదా, బేసికల్ గా అసలు నిజానికి వాళ్ళు ఏం చేశారు అంటే, చంద్రబాబు నాయుడు తోటి కుడి చేతితో సెకండ్ ఇచ్చుకొని ఎవరి చేతితో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఎవరంటే బీజేపీ వాళ్ళు. అందుకోసం చంద్రబాబు నాయుడు ప్రేమగా ప్రేర్ చేయడమో లేదా ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేడు. ఎందుకంటే ఆయనగా కూడా ఏమున్నాడు అవకాశవాద పొత్తులతోటి రాజకీయాలు చేయడం అనేది విమర్శలు మీ మీద కూడా ఉన్నాయి రియాజ్ గారు. ఇప్పుడు నిజంగానే జోడో యాత్ర చేసేటప్పుడు అప్పటికే కొంత పొత్తులు కుదిరిన నేపథ్యంలో నితీష్ వెళ్ళటం దగ్గర నుంచి కూడా మాట్లాడితే, ఎందుకు ఇండియా కూటమి నుంచి యాత్రలాగా పెట్టుకోలేదు, ఎందుకు ఓన్లీ రాహుల్ గాంధీ యాత్రగా పెట్టుకోలేదు? ఫండమెంటల్ ప్రశ్న సార్. మిమ్మల్ని సార్ మీ ఫండమెంటల్ ఆన్సర్ చెప్తున్నా సార్. అది కాంగ్రెస్ పార్టీ యాత్ర కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో అనేక పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, డెమోక్రసీ బతకాలనుకుంటే వాళ్ళు, సేవ్ కాన్స్టిట్యూషన్ అని కోరుకునే వాళ్ళు, భిన్నత్వాన్ని రక్షించుకోవాలని కోరుకునే వాళ్ళందరూ ఆ పాత్ర దాంట్లో ఉన్నారు. దయచేసి అది కాంగ్రెస్ పార్టీ యాత్ర కాదు సార్. అవసరమైన దగ్గర అవసరమైన వాళ్ళను మేము వేదికలు ఎక్కించాం, మాట్లాడిపించాం. మేజర్ గా పౌర అంటే సివిల్ సొసైటీని ఎక్కువ ఇన్వాల్వ్ చేసే యాత్ర రూపంలో అది కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున దాంట్లో ఉండి డయాస్ మీదకి ఎక్కి మాట్లాడే సందర్భాలు మీకు పెద్దగా కనిపించాం. ఎందుకు చెప్తున్నానంటే, న్యాయయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ యాత్ర కాదు సార్. ఫస్ట్ నా వైపు నుంచి వచ్చే ఒక చిన్న వివరణ అది దయచేసి. ఈ రెండో విషయం ఏంటంటే, ఈ రోజు మేము గతంతో 2018 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ రోజు మేము బలంగా ఉన్నాం. అందుకని మేము ఏమంటున్నాం, ఇది ఒక సైద్ధాంతిక పోరాటం అంటున్నాం.
ఓకే. ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలకు మాకు తేడా ఉంది. ఈ పోరాటము ప్రధానంగా మనకేదైతే క్రోనీ క్యాపిటలిజానికి పబ్లిక్ సెక్టర్ మధ్య జరుగుతున్న ఒక పోరాటం, రాజకీయ పోరాటంగా మేము చూస్తున్నాం. మేము అట్లాగే ఒక సిద్ధాంతాన్ని అందరి మీద రుద్దే విధానానికి, బౌలత్వంతో కూడుకున్న విధానానికి మధ్య జరిగే పోరాటం అని మేము చెప్తున్నాం. టెర్రరిజానికి మనకి యూనిటరిజానికి మధ్య జరిగే పోరాటంగా మేము చూస్తున్నాం. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ శక్తులను పరిమితం చేసే పోరాటంగా చూస్తున్నాం. మరి సైద్ధాంతిక పోరాటంలో భారత ప్రజలు చాలా సందర్భాల్లో ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు అయినప్పుడు భారత ప్రజలు ప్రజాస్వామ్యంతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన విషయాన్ని కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. కాబట్టి ఆ సందర్భంలో మొనోపలిగా మేమే ఉంటాం, మేము ఉన్న ఎవరు రావాలనే. కానీ ఒక మాటకి ఆన్సర్ చెప్పండి రియాజుద్దీన్ గారు. మోడీ గారి ఈసారి ప్రసంగాల్లో స్పష్టంగా ఒకటి, గతంలో సరే ఫస్ట్ టైం అంటే ఆయన పిఎం అభ్యర్థిగా ప్రకటించలా, ఆయన చీఫ్ క్యాంపెయిన్ కోఆర్డినేటర్ గాను మెయిన్ క్యాంపెయినర్ గా పనిచేశారు 14లో. 19లో కూడా బీజేపీని గెలిపించడానికి నినాదం ఇచ్చారు. బట్ ఈసారి ఎందుకో చాలా స్పష్టంగా ప్రతి మీటింగ్ లో నేనే ప్రధాని అవుతా మళ్ళా మూడోసారి అని మోడీ ప్రధాని అన్నది పదే పదే చెప్తున్న పరిస్థితి. మరి అది అంటే అసలు అది అవసరం వస్తుందా? ఆ మాట సహజంగా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రచారం చేస్తే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి అందరూ మామూలుగా మా పార్టీని గెలిపించని అంటారు, ఎవరైనా సరే, బీఆర్ఎస్ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా. బట్ ఈయన మోడీ గారే మళ్ళా ప్రధాని, నేనే ప్రధాని అవుతా అని స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి దాని వెనకాల ఏ లాజిక్ ఉండి ఉండొచ్చు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు అప్పుడు అనుమానం వచ్చాడు, మనం గిల్లి చూసుకుంటాం, మనమేనా, మన ఉనికిలో మనం ఉన్నామా అని గిల్లి చూసుకుంటూ ఉంటాం. గౌరవ ప్రధాని మోడీ గారు కూడా అదే ప్రయత్నం ఉన్నారు. రైతుల ఉద్యమం తర్వాత ఉత్తర భారతదేశంలో మనం అనుకున్నట్టుగా బీజేపీ పరిస్థితి లేదు సార్. ఇక నేను అంతకుముందు ఆర్ఎల్డీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తాను, యూపీతో కూడా కొన్ని సంబంధాలని నేను చాలాసార్లు పోయి వచ్చాను. బేసికల్ గా అట్లా లేదు సార్. ఇప్పుడు బీహార్ ఏమైపోయిందంటే నితీష్ కుమార్ అటు పోవడం అనేది మాకు బాగా కలిసి వచ్చింది సార్. క్లియర్ గా బీజేపీ ఒకవైపు అయితే మిగతా సెక్షన్స్ ఒకవైపు వచ్చాయి. అక్కడ రాష్ట్రీయ జనతాదళ పార్టీ చాలా బలంగా ఉన్నది తేజస్వి నేతృత్వంలో. యూపీలో కూడా ఏమైపోయిందంటే అఖిలేష్ తో ఉన్న తర్వాత మేము బలం అయిపోయినాం. సరే బీహార్ మేము బెంగాల్ సంబంధించిన కొన్ని విషయాలు మీరు ప్రస్తావించారు, అది వాళ్ళకు మాకు మధ్య ఒక స్ట్రాటజీ వ్యవహారాలు ఉన్నాయి. మాకు మేము అన్నిటి ఓపెన్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్ లో రాహుల్ గాంధీ గారి పర్యటనకి ఎన్ని లక్షల సంఖ్యలో వచ్చారన్న విషయాన్ని మీరు చూసుకోండి. ఎస్, బీజేపీ 10 సంవత్సరాలు పవర్ లో ఉన్నది, మళ్ళీ పవర్ లో రావాలని కోరుకుంటుంది, రాజకీయ పార్టీగా దానికి హక్కున్నది, ఆ ప్రయత్నం చేస్తారు. కానీ గమ్మత్తైన విషయం 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు మేము ఏం చేసినాం అని చెప్పుకోవడంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి, ప్రజలకు ఏం చేయలేదు అన్న విషయాన్ని మేము చెప్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు చూస్తున్నారు సార్, ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, అంటే కాంగ్రెస్ పార్టీ బిగ్ పార్టీగా ఉంది. మేము ఎక్కడ ప్రధానమంత్రి మేమే ఉంటాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లెయిమ్ చేయాలి. మేము ఎక్కడ మాట్లాడలేదు సార్. జనరల్ గా ఊహాగానాలు చేసేవాళ్ళు, పత్రికల్లో రాసేవాళ్ళు, రాహుల్ గాంధీని ఇష్టపడే వాళ్ళు గట్టిగా మాట్లాడచ్చు. కానీ పార్టీ వైపు నుంచి అఫీషియల్ గా రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రధానమంత్రి అని ఎక్కడ ప్రకటన చేయలేదు. స్కోప్ ఉంది, ఇప్పుడు ఎన్డీఏలో అయితే స్కోప్ లేదు కదా. వాళ్ళకి మోడీ గారు తప్ప ఆయన చెప్తున్నారు, నేనే ప్రధాని ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా కూటమిలో చేరితే సరే ఇంకెవరైనా అట్లాంటి ఆశలు ఉంటే వాళ్ళకు స్కోప్ ఉంది. ఆశలు చాలా మంది కొనేలేండి, కేజ్రీవాల్ చాలా మంది కాదు. ఇది లిబరల్ ఉంటుంది సార్, లిబరల్ ఉంటుంది. మళ్ళీ వస్తాను దగ్గరికి.